Navya of class 7 to say a few words about Sankranti in Telugu. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నా నమస్కారములు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఇది సూర్యుడు మకర రాశిలోకి మారడాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. ఇది శీతాకాలం చివరిలో జరుపుకునే పంటల పండుగ. పంటలు బాగా పండినందుకు రైతులు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతారు. సంక్రాంతి పండుగలో భోగి మంటలు వేయడం, కోడి పందాలు, గాలిపటాలు ఎగురవేయడం, విందులు, జాతరలు మరియు పశువులను పూజించడం వంటివి ఉంటాయి. ప్రజలు తమ ఇల్లు మరియు దేవాలయాలను పూలు మరియు ముగ్గులతో అలంకరిస్తారు. అలాగే నువ్వులు మరియు బెల్లంతో ప్రత్యేకమైన వంటకాలు కూడా తయారు చేస్తారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో సంక్రాంతిని 4 రోజుల పాటు జరుపుతారు. మొదటి రోజును భోగి అని పిలుస్తారు. ఈ రోజున పాత వస్తువులను భోగి మంటలలో వేస్తారు. రెండవ రోజు సంక్రాంతి పండుగ. ఈ రోజున కొత్త బియ్యంతో పొంగలి తయారు చేస్తారు. మూడవ రోజు కనుమ. ఈ రోజున పశువులను పూజిస్తారు మరియు అలంకరిస్తారు. ఆఖరి రోజు ముక్కనుమ అంటారు. ఈ రోజున ప్రజలు బంధువులను సందర్శించి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సంక్రాంతి అనేది ప్రజలను ఒక చోట చేర్చి ప్రకృతిని పూజిస్తూ జరుపుకునే ఆనందదాయకమైన పండుగ. సమృద్ధిగా పంటలు పండినందుకు రైతులు ఆనందంతో సంక్రాంతిని జరుపుకుంటారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.